వంట గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెక్ పెట్టారు. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్యాస్ నిల్వలపై పూర్తి వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లాలో మొత్తం 3,84,373 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్ పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె భరోసా ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 44 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 9391942254 అనే హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలని సూచించారు. అవసరానికి మించి ముందస్తుగా బుక్ చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లు, పాఠశాలల్లో గ్యాస్ కొరత లేకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే గ్యాస్ బుకింగ్ పేరుతో వచ్చి అపరిచిత లింకులను క్లిక్ చేసి సైబర్ క్రైమ్ బారిన పడొద్దని వినియోగదారులకు సూచించారు. జిల్లాలో వంట గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉందని, ప్రజలు వదంతులు నమ్మకుండా అధికారులు సహకరించారని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అంత ఇష్యూ లేదు. ఏదైనా మనకి కొంతమంది బయట క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది ఎక్కువ భయం పెట్టి ఇది రావట్లేదు, దొరకట్లేదు అట్లాంటి చేస్తున్నారు. సచ్ సిచ్యువేషన్ ఇస్ నాట్ దేర్. మా జిల్లాలో పర్టికులర్లీ 16 ఏజెన్సీస్ ఆర్ దేర్. 16 ఏజెన్సీస్ ఉన్నాయి. IOCL, BPCL, HPCL కి మనం అన్ని 16 ఏజెన్సీస్ తో కోఆర్డినేట్ చేస్తున్నాము. యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. Sufficient stock is in transit also. Daily supply is on track and they are waiting as per the requirement. Government ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా కొన్ని బుకింగ్ డిలే చేశారు. ఇప్పుడు ఒకవేళ మనం బుకింగ్ చేస్తే యూజువల్లీ మనకి 1-2 రోజుల్లో వచ్చేస్తుంది. కానీ చాలా మంది భయపడి బుకింగ్ చేస్తున్నారు కాబట్టి మనకి డొమెస్టిక్ సప్లై ఇన్షూర్ చేయడానికి దీంట్లో కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాము మనం. సో అర్బన్ లో మనకి 25 days పడుతుంది. ఒకవేళ మనం బుక్ చేస్తే రూరల్ మనకి 45 days పడుతుంది. సో ఆ గ్యాప్ మనం ఇంటెన్షనల్గా ఇచ్చాము గవర్నమెంట్ తరఫు నుంచి. సో దట్ ఒకరే వెంటనే బుక్ చేసి తీసుకుంటున్నాం, మనకి తక్కువ అయింది అది కాకుండా అందరికీ సమానంగా ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇది గ్యాప్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మా జిల్లాలో మన సివిల్ సప్లై తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి జాయింట్ విజిట్ చేస్తున్నాము, ఇన్షూర్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మండల్ లెవెల్ కూడా మనమందరికి షార్ట్ చేస్తున్నాము. మన దగ్గర అంత షార్టేజ్ లాగా ఏం పరిస్థితి లేదు. ఏదైనా సప్లైస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఫస్ట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము, కమర్షియల్ కి కొద్దిగా ఆపేసి. దీంతో పాటు హాస్పిటల్స్ కి, స్కూల్స్ కి, హాస్టల్స్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి, ఆర్ఫనేజెస్ కి ఖచ్చితంగా మనం సప్లై షార్ట్ చేస్తున్నాము.